కీర్తన గ్రంథము చూడమ్మా. కీర్తన గ్రంథము 28వ అధ్యాయము 1 నుండి 5వ వచనం వరకు మనం చదువుకుందాం. యావే, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా నుండి ఎడల నేను సమాధిలోనికి దిగువారి అగుదును. నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయం వైపునకు నా చేతులు నెత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. భక్తిహీనులను పాపము చేయువారిని నీవు లాగివేయినట్లు నన్ను లాగివేయకము. వారు దుష్టాలోచన హృదయములో ఉంచుకుని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు. వారి క్రియలను బట్టి, వారి దుష్టక్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయము. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయము, వారికి తగిన ప్రతిఫలమేము. యావే కార్యములను వారు లక్ష్య పెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా చూడండి, యావే, నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవిని ఆలకింపుము. నీవు మౌనముగా ఉండి నీ ఎడల నేను సమాధిలోనికి దిగువారు వలె అగుదును. నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయం వైపునకు నా చేతులు నెత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. చూడండి, ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, యావే, నేను నీకు మొరపెట్టుచున్నాను. మనం ఇక్కడికి ఎందుకు వచ్చామనంటే ఆయనకు మొరపెట్టడానికి. ఇందాక మనం నేర్చుకున్నాం, ఇందాక మనం తెలుసుకున్నాం ఏమిటనండి, సమాజంలో మీరు ఎంతో దూరం నుండి ప్రయాసపడి మీరు వచ్చారు, అలాగే నేను వచ్చాను. మనందరం ఇక్కడికి ఎందుకు వచ్చామనండి, మనము ఆయన మొరపెట్టడానికి. ఒక్కొక్క సమయంలో ఆ ప్రార్థన ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇప్పుడు బైబిల్లో మనము చూస్తే పాత నిబంధన కాలంలో వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి, బలహీనతను బట్టి, వాటిని బట్టి వాళ్ళు ప్రార్థించారు. మనము ఇక్కడ ప్రార్థిస్తూ ఉన్నామనంటే ఈ కాలపు వర్తమానాన్ని బట్టి మనం ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ రోజుల్లో ఆ కాలపు వర్తమానాన్ని బట్టి వాళ్ళు ప్రార్థించారు. ఈ కాలమును బట్టి మనము ప్రార్థిస్తున్నాం. అయితే ప్రార్థించేది నీవు కాదు కానీ పరిశుద్ధాత్మే. ఎందుకంటే ఆత్మ సంబంధమైన విషయాలను బట్టి ప్రార్థించేది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ. మరి లోకంలో వాళ్ళు ఎందుకు ప్రార్థన చేయడం లేదంటే, వాక్యం వింటారు కానీ ఎందుకు ప్రార్థన చేసుకోరు లోకంలో కొంతమంది అంటే? ఈ సత్యాన్ని ఎందుకు నంబరు అని అంటే, ఎందుకు ప్రార్థన చేయరనంటే వారిలో ఏమి లేదు చెప్పండి? ఆయన ఆత్మ లేదు, నీలో ఆ పరిశుద్ధాత్మ ఉన్నది. కాబట్టి ఈ వర్తమానం వినగానే ఆ పరిశుద్ధాత్మ నిన్ను ఆయన్ని అడిగేలాగా, ప్రార్థించేలాగా, మొరపెట్టేలాగా పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తుంది. ఆయన నామమున హల్లెలూయా. వాక్యమును నెరవేర్చేలాగా, దాన్ని అడిగేలాగా. అందుకని అంటాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును అని చెప్పి చివరిలో ఆయన అంటాడు, మీకు అడిగితే పరిశుద్ధాత్మను ఆయన ఇచ్చును కదా. ఏమండి, పరిశుద్ధాత్మను గురించి అడగమన్నాడు ఆయన. కాబట్టి నీవు అడగాలి నాయన. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఉంటేనే ఏ వ్యక్తి అయినా కూడా వాక్యం కోసం నిలబడగలుగుతారు. ఇప్పుడు అపోస్తులు ఉన్నారు, ఏలియా ఉన్నారు,
బైబిల్లో లేకపోతే ఎవరైనా భక్తులు వాళ్ళు నిలబడ్డారని అంటే పరిశుద్ధాత్మ వారిని నిలబెట్టిందే తప్ప వాడు కాదు నిలబడింది. అలా నిలబెట్టిన పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు నిన్ను కూడా ఆయన యొక్క వాక్యము కోసము ఆ పరిశుద్ధాత్మ నిలబెట్టడం అనేది జరుగుతుంది. వాళ్ళలాగా మనలాంటి మనుషులే, ఏలియా కూడా మనలాంటి మనుష్యుడే. కానీ అతడు ప్రార్థించినప్పుడు ఎందుకనంటే అతడు నీతిమంతుడుగా అంటే పరిశుద్ధాత్మ కలిగి ఉండి వాక్యం మీద నిలబడ్డాడు. అతడు నీతిమంతుడుగా ఉన్నాడు. అందుకని అతడు ప్రార్థన ఆయన సన్నిధికి బలంగా వెళ్ళిపోయింది. నీతిమంతుడుగా ఉన్నాడు కాబట్టి నీతిమంతుని ప్రార్థన. నీవు కూడా నిన్ను నీతిమంతుడుగా తీర్చిదిద్దడం కోసము పరిశుద్ధాత్మ నిన్ను వాక్యం కోసం నిలబడతావు. నువ్వు వాక్యం కోసం నిలబడతావు. ఆ పరిశుద్ధాత్ముడు నిలబెట్టినప్పుడు అప్పుడు నువ్వు నీతిమంతుడు అవుతావు. నీ ప్రార్థన ఆయన సన్నిధికి చేరుతుంది. నీ ప్రార్థన త్రోసివేయబడదు. అందుకని ఇక్కడ ఆయన ఏం దావీదు ఆ కీర్తన ఏమి చెప్తూ ఉన్నాడనంటే చూడండి, నేను నీకు మొరపెడుచున్నాను, నా మనవి ఆలకింపు, నువ్వు మౌనముగా నుండి నీ ఎడల నువ్వు మాట్లాడకపోయినట్లయితే నేను సమాధిలోనికి దిగువారి వలె అవుతాను. అంటే సమాధిలోకి ఎవరు దిగుతాడు? చచ్చిన వారి వలె అయిపోతాను నాకు. అలాంటి పరిస్థితి వచ్చేస్తున్నాడు. చాలామందితోటి సర్వశక్తిమంతుడు మాట్లాడకపోయినా, వాళ్ళకి ఏదైనా జవాబు ఇవ్వకపోయినా ఏమీ బాధ అయింది చాలామందికి. అసలు ఏమీ ఉండదు. ఏదో వాళ్ళ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఆయన నుండి వాళ్ళు దేని గురించి అడుగుతున్నారో దానికి సంబంధించిన జవాబు వాళ్ళకు రాదు. దేని గురించి అయితే వాళ్ళు అడుగుతూ ఉన్నారు, ఏ కార్యము గురించి అయితే వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఆ కార్యాల గురించి ఆయన ఏమీ మాట్లాడరు. అయినా కానీ చాలామందికి బాధ, ఏదో నమ్ముకున్నాం కదా అని అనుకుంటుంటారు. కానీ నువ్వు ప్రార్థిస్తే ఆయన జవాబిచ్చేవాడు, ఆయన మాట్లాడేవాడు, ఆయన మాట్లాడతాడు, ఆయన మాట్లాడేవాడు. కాబట్టి నువ్వు మొరపెడితే ఆయన మాట్లాడుతుంది. అందుకని చూడండి, చాలామందికి లోకంలో స్నేహితులు లేకపోతే ఇంట్లో వాళ్ళు లేకపోతే వెలుపల వాళ్ళు ఎవరైనా మాట్లాడకపోతే చాలా బాధపడిపోతుంటారు, చాలా కుంగిపడిపోతూ ఉంటారు. ఏమండి అసలు ఆయన మాట్లాడలేదు, ఆవిడ మాట్లాడలేదని చాలా, లేకపోతే ఇంట్లో లేకపోతే బయట బంధువులు ఎవరో మాట్లాడలేదని ఏమైపోతుంటారు చెప్పండి? చాలా కుంగిపోయి చచ్చిన వారు అయిపోతూ ఉంటారు. మనుషుల విషయంలోనూ మాట్లాడకపోతే అలా ఉంటున్నావే, మరి సర్వశక్తిమంతుడు నీతో మాట్లాడకపోతే నీకు ఏ బాధ ఉండదు. మరి అదేంటి కారణం? ఏమిటంటే నీకు మనుషులతో ఎక్కువ సంబంధం కలిగి ఉండవు కాబట్టి నువ్వు వాళ్ళు మాట్లాడకపోతే నువ్వేమైపోతున్నావు చెప్పండి? బాధపడిపోతావు. ఆ మొర వినకపోతే, ఆ మనుషులు మాట్లాడకపోతే. కానీ సర్వశక్తిమంతునితో వ్యక్తిగత సంబంధం నువ్వు కలిగి ఉన్నప్పుడు ఆయన మాట్లాడకపోతే నువ్వేమైపోతావు చెప్పండి? చచ్చిన వారి వలె అయిపోతావు. సమాధిలోనికి దిగిపోయిన వ్యక్తి వలె అయిపోతావు నువ్వు. అందువలన సర్వశక్తిమంతుడు మాట్లాడతాడు. ఆయన ఏం చెప్తాడు చెప్పండి? మాట్లాడేవాడు. బైబిల్లో చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడాడు. ఆయన మరి సమూయేలుతో మాట్లాడలేదా? ఏమండి సమూయేలుతో మాట్లాడలేదా? మాట్లాడాడు. ఆకాను అతడు శపితమైన వాటిని దొంగిలించినప్పుడు అక్కడ ఆ యుద్ధంలో అపజయం పొందుతున్నారు, ఇజ్రాయేలు చనిపోతున్నారు. ఆ సమయంలో వాళ్ళందరూ ప్రార్థించినప్పుడు సర్వశక్తిమంతుడు జవాబు ఇవ్వలేదా? ఆయన నామరిస్తాడు. మరి సమూయేలుకి ఇవ్వలేదా? ఏమండి ఇస్తాడు ఆయన. నువ్వేం చేయాలి చెప్పండి? అడగాలి ఆయన్ని. మాట్లాడేవాడు ఆయన. 3.5 సంవత్సరాలు ఏమో అరేబియా వైపు వెళ్ళిపోయాడు. ఎవరు? పౌలు గారు కనిపెట్టడానికి, ప్రార్థించడానికి. ఏలియా వీళ్ళందరూ కూడా గొప్ప ప్రార్థనా పరులను ఉన్నారు. ప్రార్థనా పరులు అంటే ఏంటి? ఎప్పుడు ప్రార్థించేవాడిని ప్రార్థనా పరులు అంటారు. నీ యొక్క లక్షణాలను బట్టి నీకు ఈ పేరు వచ్చేస్తుంది. నీ లక్షణాలను బట్టే నువ్వు ప్రేమ కలిగి వ్యక్తి ఉన్నావు, ప్రేమ కలిగి ఉంటున్నావు అనుకోండి అందరితోటి. ఇతడు చాలా ప్రేమ కలిగిన వ్యక్తిగా
తగ్గించుకొని ఉంటున్నావు అనుకోండి, తగ్గించుకొని మాట్లాడుతున్నావు అనుకోండి, తగ్గించుకొని ఉంటున్నావు అనుకోండి, అతను చాలా దీనుడురా అంటారు. హెచ్చించుకొని ఉంటున్నావు అనుకోండి, ఇతను చాలా హెచ్చింపురా, చాలా గర్వం ఎక్కువరా, నీ స్వభావాన్ని బట్టే అంటూ ఉంటారు. చైతన్య భక్తిగా ఉంటున్నాడు అనుకోండి, చాలా వాక్యానికి భయపడతా ఉండే వ్యక్తులు కొన్ని, చాలా వాక్యం అంటే చాలా భయపడతారా, వాక్యం అంటే చాలా భయంరా. అందుకని ఏమండి ఆయన యొక్క వాక్య ప్రకారం నడుస్తూ ఉంటాడు. అలాగా వాటిని బట్టే, నీ యొక్క క్రియలను బట్టే, నీ స్వభావాన్ని బట్టే చెప్పుకుంటాడు. బైబిల్లో ఆవిడ చాలా ప్రార్థన పరురాలు, దీనురాలు, తమను తాము ఇచ్చించుకునేవారు ఉంటారు. నీలో సహనము, ఇప్పుడు యోగుని గురించి మనం చూస్తూ ఉంటాం, చాలా సహనము కలిగిన వాడని సాక్ష్యం ఇచ్చారు. ఏమండి అలాగే మోషేను గురించి సాత్వికుడని, ఇస్సాకు ప్రేమ కలిగిన వాడు. ఇలాగూ మనం బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ యొక్క దానిని బట్టి, వాళ్ళ క్రియలను బట్టి. అదే సహనం తక్కువగా ఉందనుకోండి, ఇతను చాలా సహనం తక్కువరా, ఏది చిన్నదైనా కానీ లెగిసిపోతాడరా, లెగిసిపోతారా, సహనం తక్కువరా, ఇతడు ప్రార్థన లేదురా ఇతని జీవితం. కాబట్టి వాళ్ళ ప్రార్థనాపరులు, వాళ్ళు విశ్వాసము, గొప్ప విశ్వాసిరా అంటే వాక్యము ఏదైనా చెప్తే, లేకపోతే ఏదైనా ప్రవక్తలు చెప్తే, లేకపోతే బైబిల్ ఏదైనా చెప్తే దాన్ని నమ్ముతారు. చూసారా, సర్వశక్తిమంతుని మాట ఏది అని ఏమాత్రము కూడా సందేహించకుండా, చెడుగా తీసుకోకుండా, ప్రవక్తల మాటల్ని మంచిగా తీసుకొని ఇతను గొప్ప విశ్వాసిరా. ఏమండి వాక్యాన్ని నమ్ముతాడు, లోక మాటలను, లోక విషయాలు నమ్మన్నా. అందుకనే చూడండి, యెహోషువ కాలేబులు వాళ్ళు ఏం చేశారండి, ఆ యొక్క మోషేని మాత్రమే నమ్మారు. అందుకని ఎప్పుడు కూడా రక్షించబడాలనంటే ప్రవక్తలతోనే నిలిచి ఉండాలి. బైబిల్లో మీరు ఎక్కడైనా చూడండి, ప్రవక్తలతో నిలిచిన వారు మాత్రమే రక్షించబడ్డారు. ఇక మిగతా మనుషుల పక్షంగా నిలబడితే, లోకం పక్షంగా నిలబడితే రక్షించబడరు. ఇప్పుడు దావీదు ఉన్నాడు, దావీదు పక్షంగా నిలబడిన వారు మాత్రమే రక్షించబడుతూ వచ్చారు. ఒకవేళ ఇప్పుడు బ్రహ్మాం గారు కావచ్చు, లేకపోతే ప్రవక్తలు కావచ్చు, లేకపోతే బైబిల్లో ఉన్న భక్తులు కావచ్చు, వాళ్ళ జీవితాల్లో ఏమైనా పొరపాట్లున్నా సర్వశక్తిమంతుని వాళ్ళని సరిదిద్ది మనం నిలబెడతాడు. మీకు అర్థమవుతుందండి, మనం నిలబెడతాడు. అయినప్పటికీ కూడా వాళ్ళతోనే నిలిచి ఉండాలి. అందుకని దావీదుతోనే నిలిచి ఉన్నారు. ఆ దావీదుతో నిలిచి ఉన్న వారే ఆ తర్వాత మళ్ళీ దావీదు రాజ్యంలోకి ప్రవేశించారు. ఆయన హల్లెలూయా. అలా నిలబడ్డారు వాళ్ళు. వాళ్ళకి ఏదో ఒకటి నేర్పడానికి కొన్నిసార్లు ప్రవక్తలను ఆయన ఏం చేస్తాడండి, ఒక బురద గుంటలోకి తీసుకెళ్ళిపోతాడు, ఇంకో దాంట్లోకి తీసుకెళ్ళిపోతాడు. దాని ద్వారా ఒక పాఠాన్ని నేర్పుతాడు వాళ్ళకి, కొన్ని విషయాలు చెప్తాడు ఆయన. బైబిల్లో కొన్ని సందర్భాలు ఉంటాయి. ఇప్పుడు ఆ విధంగా బైబిల్లో కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా మనం కొన్ని పాఠాలు నేర్చుకుంటున్నాం, మనం కొన్ని విషయాలు మనము నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి ఎప్పుడు కూడా నీ యొక్క లక్షణాలను బట్టి, లేకపోతే నీ స్వభావాన్ని బట్టి నీకు ఆ పేరు వచ్చేస్తుంది. అందువల్ల ఈ చివరి కాలంలో నువ్వు మొరపెట్టాలి, అడగాల్సిన సమయం ఇదే. ఆ తర్వాత నువ్వు అడిగినా ఉపయోగం ఉండదు, మొరపెట్టినా ఉపయోగం ఉండదు. దీని తర్వాత ఉగ్రత తప్ప మరొకటి లేదు. ఇప్పుడే నువ్వు ఆయన్ని కన్నీరు గార్చి నాకు సహాయం చేయి నాయన, నాతో మాట్లాడు నాయన, నువ్వు నాతో మాట్లాడు నాయన అని చెప్పి ఆయన్ని ఏం చేయాలి చెప్పండి, అడగాలి. అడిగితే ఆయన ఏం చేస్తాడు చెప్పండి, మాట్లాడతాడు ఆయన. హల్లెలూయా. అందువలన మనం ఇక్కడికి ఎందుకు వచ్చామనంటే మొర పెట్టడానికి మనము వచ్చాము. అందువల్ల ఆయన మౌనంగా ఉండేవాడు కాదు, ఆయన ఆలకించేవాడు. ఆయన ఏదో చెవులు లేనివాడు, కనులు లేనివాడు, ఏమండి, లేకపోతే నోరు లేనివాడు కాదు. ఆయన వినేవాడు. నువ్వు మొరపెట్టిన వెంటనే నీతో ఆయన మాట్లాడడానికి, నీతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉండేవాడు. ఆయన నామస్తారు. హల్లెలూయా. మనుషులు, ఈ లోకంలో మనుషులు ఉంటారు, రాళ్ళు రప్పలు
చెట్లు పుట్టలు పూజలు చేస్తూ ఉన్నాడు. వాడికి వినపడుతుందా? వాడికి అర్థమవుతుందా? అయ్యేమైనా జవాబు ఇస్తున్నాయా? అయ్యేమైనా తిరిగి సమాధానం ఇస్తాయా? ఏమైనా ఆ రాళ్ళు రప్పలు చెట్లు పుట్టలు ఏమీ ఇవ్వు, కానీ తిరిగి సమాధానం ఇవ్వగలిగిన వాడు ఆయన నామనిస్తోంది. హల్లెలూయా. అందువల్ల నువ్వు ఆయన్ని అడగాలి, మొరపెట్టాలి, ఆలకిస్తాడు ఆయన. నీకు జవాబు వచ్చినప్పుడే నా మాట ఆయన ఆలకించాడురా అని అర్థం. ఆయన జవాబు ఇవ్వలేదనుకోండి, ఆయన ఆలకించలేదని అర్థం. ఇప్పుడు ఎవరొక ఆయన ఉన్నాడు హాస్పిటల్లో, ఆయన వినపట్టలేదనుకున్నాం. వినపడకపోతే నువ్వు వెళ్ళేదో చెప్తున్నావు, జవాబిస్తాడా? వినపడలేదు ఆయన. కానీ వినపడుతుంది అనుకోనండి, ఏయా ఎలా ఉందో ఆరోగ్యం అని అంటే బాగుంది అంటారు. కారణం ఏమిటి? వినపడుతుంది కాబట్టి. వినపడకపోతే జవాబు ఇవ్వడం. కాబట్టి సర్వశక్తిమంతుడు ఆయన వినేవాడు కాబట్టి, ఆలకించేవాడు కాబట్టి నువ్వు ప్రార్థిస్తే ఆయన చెవిటోడేమీ కాదు. ఆయన వినేవాడు. చూడండి, మనము దయచేసి ఒకసారి చూడమ్మా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం నుండి మనం చదువుకున్నాం. మనకైతే సర్వశక్తిమంతుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ అన్నిటినీ, సర్వశక్తిమంతుని మర్మములను కూడా పరిశోధించుతున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే కానీ మనుషుల్లో మరి ఎవరికి తెలియను. అలాగే సర్వశక్తిమంతుని సంగతులు సర్వశక్తిమంతుని ఆత్మకి కానీ మరెవరికి తెలియవు. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, సర్వశక్తిమంతుని ఆత్మ కలిగిన వారికే సర్వశక్తిమంతుని విషయాలు తెలుస్తాయి. సర్వశక్తిమంతుని ఆత్మ లేని వారికి సర్వశక్తిమంతుని విషయాలు తెలియవు. మనుషులు ఆత్మ కలిగి ఉండాలనుకున్నాం. మనుషుల భాష జంతువులకు అర్థమైందా? అర్థం. జంతువుల భాష మనుషులకు అర్థమైందా? కానీ పక్షులు అర్థమవుతుందా? కారణం ఏమిటంటే వాటికి ఆత్మ లేదు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మనకైతే సర్వశక్తిమంతుడు వాటిని తన ఆత్మ వల్ల బయలుపరిచినాడు. ఆ ఆత్మ అన్నిటినీ, సర్వశక్తిమంతుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే కానీ మనుషుల్లో మరి ఎవరికి తెలియను. ఏమండి? అలాగే సర్వశక్తిమంతుని సంగతులు సర్వశక్తిమంతుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు. సర్వశక్తిమంతుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై, చూడండి, సర్వశక్తిమంతుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై, గమనించండి, ఇక్కడ సర్వశక్తిమంతుడు, ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. సర్వశక్తిమంతుడు ఏం చెప్తున్నాడంటే, సర్వశక్తిమంతుని వల్ల మనకు దయచేయబడిన వాటిని, సర్వశక్తిమంతుని వల్ల మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను గాక సర్వశక్తిమంతుని యొద్ద నుండి ఆత్మ, సర్వశక్తిమంతుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అంటే సర్వశక్తిమంతుని వల్ల మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై. ఇప్పుడు 2వ రాకడ విషయాలు ఉన్నాయి. అవి మనకు దయచేయబడ్డాయి, అవి మనకు అనుగ్రహించబడ్డాయి. ఈ 2వ రాకడ సంబంధించిన లేఖనాలు ఎలా నెరవేరుతున్నాయో, వేకు చుక్కనిచ్చిందని అన్నాడు ఆయన. ఇప్పుడు నెరవేరుతుంది. తొలితేరు సంఘ కాలంలో ఏం చెప్పాడు చెప్పండి? వేకు చుక్కనిస్తానన్నాడు ఆయన. వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తా అన్నాడు. మనకు వేకు చుక్కనిస్తా అన్నాడు. లోకానికి బహు శ్రమలు ఇస్తానన్నాడు. కాబట్టి ఇప్పుడు అవన్నీ విషయాలు, మనకి అనుగ్రహించబడుతున్న విషయాలన్నిటిని కూడా మనము గ్రహించడానికి, లేకపోతే తెలుసుకొనుటకై మనము
లౌకికాత్మను గాక సర్వశక్తిమంతుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. దేనికి ఇచ్చాడు చెప్పండి? మనకు నామములో బాప్తిసం పొందావు, పరిశుద్ధాత్మని వరము నీకు ఇవ్వబడింది. ఇప్పుడు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నావు కాబట్టి ఆయనకు మనకు తెలియజేసిన సంగతులు తెలుసుకుంటున్నావు. మరి మిగతా వాళ్ళు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? నాశనం కాబోతుందిరా అని సర్వశక్తిమంతుడు నోహు కాలంలో చెప్పాడు. అప్పుడు నోహు కుటుంబం 8 మంది తెలుసుకున్నారు, మిగతా వాళ్ళు ఎవరు కూడా తెలుసుకొని. లోతు దినాల్లోకి వస్తే ఈ సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం కాబోతున్నాయి. ఏమండి? సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం కాబోతున్నాయి అని ఆ దూతలు ఆ యొక్క లోతుకు వాళ్ళకు చెప్పినప్పుడు లోతు వాళ్ళు తెలుసుకున్నారు, మిగతా వాళ్ళు తెలుసుకోలేదు. రాహాబు అనే స్త్రీ ఉంది, శాపగ్రస్తమైన వాటిని ఏటి కూడా మీరు ముట్టుకోవద్దు. ఎందుకంటే ప్రపంచం అనగా సొదొమ ఆ రోజుల్లో ఎరికో పట్టణము ఇంకా అది కాల్చివేయబడబోతూ ఉంది. ఇప్పుడు కూడా మనం అదే కాలంలో ఉన్నాం, అదే కాలంలో ఉన్నాం. ఆ యొక్క శాపగ్రస్తమైన పట్టణము కాల్చివేయబడబోతూ ఉంది. కాబట్టి ఆ శపితమైన వీటిని కూడా అంటే బంగారం అలాంటివి కాకుండా వీటిని కూడా అంటే శ్రేష్టమైనవి కాకుండా ఏమంటే మిగతా ఏవి కూడా తీసుకోవద్దని చెప్పాడు. కానీ ఆకాను తీసుకున్నాడు. మరి అదే రాహాబు అనే స్త్రీ ఉంది, ఆమె ఎర్రని దారపు గుర్తు కలిగి ఉంది, అంటే పరిశుద్ధాత్మకు కలిగి ఉందని. ఆమె ఆ విషయాలన్నీ గ్రహించగలిగింది, తెలుసుకోగలిగింది. ఏమాత్రము కూడా ఎరుకోకు సంబంధించి ఏమి పట్టుకోకుండా బయటకు వచ్చేసింది. మరి ఆ పట్టణంలో చాలామంది ఉన్నారు. ఆ యొక్క వేగులు వారు వచ్చినప్పుడు ఆ పట్టణంలో ఎవరో వేరే వాళ్ళు వచ్చారా, రహస్య గూఢాచారులు మన గురించి తెలుసుకోవడానికి అని చెప్పి వెంటబడినప్పుడు రాహాబు అనే స్త్రీ ఏమండి వాళ్ళని చేర్చుకుంది, వాళ్ళని దాచింది. ఆ తర్వాత పైన మీటింగ్ పెట్టింది, అయ్యా మీరెవరో, మీ గురించి మేము విన్నాము, మీరు సేవించిన సర్వశక్తిమైనంత గొప్పవాడు, ఐగుప్తులో ఎన్నో కార్యాలు చేశాడు ఆయన, ఎర్ర సముద్రం జయించాడు ఆయన, ఏమండి కాబట్టి మరలా నాకు కూడా ఉపకారం చేయమని అడిగింది. ఆయన నామనిస్తాను. హల్లెలూయా. సర్వశక్తిమంతుని ఆత్మ ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఆత్మ అక్కడ ఉన్నది కాబట్టి ఆ సంగతులు వాళ్ళు చెప్పే సంగతులను కూడా తెలుసుకొని ఏమండి మిగతా వాళ్ళకి అర్థం కాలేదే. మిగతా వాళ్ళందరూ వింటున్నారు కానీ వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. మరి ఇజ్రాయెల్ దేశంలో కూడా మెస్సీ ఉన్నాడు ఆయన. పరిసయ్యులు, సద్దూకయ్యులు, యూదులు, ఇజ్రాయెల్ ఉన్నారు. వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు, ఆయన్ని గ్రహించలేకపోతున్నారు. ఆయన ఎవరో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. కానీ ఆయన లేఖన ప్రకారమే వచ్చాడు. ఆయన గురించి రాయబడిన లేఖనాలు నెరవేర్చడానికే వచ్చాడు ఆయన. కానీ వాళ్ళు ఎవరు కూడా ఈయన బయల్జెబూలు, దయ్యం పట్టినవాడు, ఎందుకనండి వాళ్ళలో లౌకికాత్మ కలిగి ఉన్నారు. శారీరకంగా అబ్రాహాముకు సంబంధించిన వాళ్ళు కానీ లౌకికాత్మ కలిగి ఉన్నారు. ఎందుకు కలిగి ఉన్నారండి? వాళ్ళని మన నిమిత్తమై కఠినపరిచాడని సర్వశక్తిమంతుడు చెప్తున్నాడు. ఆయన హల్లెలూయా. మరి మిగతా వాళ్ళందరూ తెలుసుకుంటున్నారు ఆయన గురించి. ఈయన రక్షకుడని, మన పాపముల కోసమై వచ్చాడని ఆయన బోధలకు ఆశ్చర్యపోతున్నారు. ఆయన ఉపమానాలు చెప్తున్నాడు. మరి వాడి అర్థం కాకపోతే అడుగుతున్నారు శిష్యులు ఏకాంతంగా ఆయన్ని. మరి వాడు తెలుసుకుంటున్నారు ఆ మర్మములు, గూఢార్థంగా ఉన్న విషయాలు తెలుసుకుంటున్నారు వాళ్ళు. కారణం ఏమిటి? పరిశుద్ధాత్మనిచ్చాడు ఆ సమయంలో. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. తర్వాత నామములో బాప్తిసం పొందిన తర్వాత వాళ్ళు బలముగా నిలబడగలిగారు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు కూడా నువ్వు ఈ విషయాలు తెలుసుకోవడానికి నీకు ఆయన ఏం చేశాడు చెప్పండి? పరిశుద్ధాత్మని ఇచ్చాడు. పరిశుద్ధాత్మ ద్వారానే. అందుకని ఆత్మ సంబంధమైన విషయాలు ఆత్మ సంబంధమైన వారికే అర్థమవుతుంది తప్ప ప్రకృతి సంబంధం. అందుకని క్రిందగా మనం చదివితే మీకు అది అర్థమవుతుంది. చూడండి అమ్మా, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక
ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూస్తూ, చూడండి, ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూస్తూ, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుతున్నాము. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు సర్వశక్తిమంతుని ఆత్మ సంబంధమైన విషయాన్ని అంగీకరింపుడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నాయంటున్నాడు. ఆయన నామనిస్తారు. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు అంటే ఈ లోక సంబంధమైన మనిషి ఈ ఆత్మ సంబంధమైన విషయాలు అంగీకరించుడు. ఇది అంతం కాబోతుందిరా, నాశనం కాబోతుంది. మరి నువ్వు ఎలా ఉంటే ఎత్తబడతావో, రక్షించబడతావో ఈనాడు బయలుపరచబడింది. నామములో బాప్తిజం పొందితే నువ్వు రక్షించబడతావని అపోస్తులకు బయలుపరచబడింది మొదటి రాకడలో. ఇప్పుడైనట్లయితే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందం కలిగి ఉంటేనే రక్షించబడతారని బయలుపరచబడింది. ఎందుకంటే నవకాలంలో నీతిని బట్టి రక్షించబడ్డారు. ఆ తర్వాత మొదటి రాకడలో సమాధానాన్ని బట్టి రక్షించబడ్డారు. ఆ రక్తము సమాధానపు రక్తం. అందుకే నీరు, రక్తము, ఆత్మ మూడు ఉన్నాయి ప్రతి 2000కి. అలాగే నీతి, సమాధానం ఉంది, పరిశుద్ధాత్మ ఆనందం ఉంది. ఇప్పుడు ఏకముగా ఉన్నాయి అవన్నీ. కాబట్టి ఇప్పుడు నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం. అందుకని ఆ సమాధానం, నీతి కలిగిన వారు రక్షించబడ్డారు, సమాధానం పొందిన వారు రక్షించబడ్డారు. ఏమండి? అలాగే ఇప్పుడు కూడా మరి ఆనాడు వారి నామంలో బాప్తిజం పొందిన వాళ్ళు రక్షించబడలేదు, సమాధానపడి రక్షించబడ్డారు. నామంలో ద్వారా రక్షణ వచ్చింది వారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఆనందము ద్వారా రక్షించబడతారు. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందము ద్వారా ఆనందము కలిగి ఉంటే నువ్వు రక్షించబడతావు. అది ఆ రాజ్యము అని వాక్యం చెప్తూ ఉంది. కాబట్టి దాని గురించి ఆ రోజుల్లో వాళ్ళు నామములో బాప్తిజం పొందండి, ఆయన ఒక్కడే నామములో బాప్తిజం పొందండి బోధించారు. ఇప్పుడైనట్లయితే ఆయన రాజ్యంలో ప్రవేశించండి. ఎందుకంటే మీరు 2 పేతురు రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది. 2 పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఏముంటుందనంటే, ఈ యొక్క సద్గుణములు కలిగిన వారు సద్గుణము కలిగిన వారికి నిత్యరాజ్యంలోని ప్రవేశము సమృద్ధిగా కలుగును. ఏ సద్గుణాలవి? విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, ఏమండి, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ. అందుకే ఈ పరిచర్యకు రాకముందు ఈ యొక్క పరిచర్య ఉంది కాబట్టి మనకైతే తెలియదు. అప్పటికి ఆయన తెలుసు కాబట్టి ఎందుకు ఉపయోగించుకోవాలో ఏమిటో ఆయన తెలుసు కాబట్టి ముందుగానే ఈ పరిచర్యకు రాకముందే ఆ వచ్చిన ఆ యొక్క గుణ లక్షణాలు నాలో ఉన్నాయా లేవా అని 1993 నుండి పరిచర్యకు వచ్చే వరకు కూడా చూసుకుంటూ ఉండేవాడు. ఎందుకంటే ఆ గుణ లక్షణాలు ఏమైనా నేను లేకుండా ఉన్నట్లయితే ఆ రాజ్యాన్ని పోగొట్టుకుంటానేమో అని భయం వేసి ఆ గుణ లక్షణం నాలో విశ్వాసం ఉందా, ఎక్కడైనా సందేహిస్తున్నానా, సద్గుణం ఉందా, జ్ఞానం ఉందా, ఈ యొక్క ఏమంటే సహనం ఉందా, దైవభక్తి ఉందా, సోదర ప్రేమ ఉందా లేదా, అన్నీ కూడా ప్రేమ అవి చూసుకుంటా ఉంటాం. ఆ తర్వాత ఆయన బోధించాడు ఆ స్వరూపమును గురించి. ఇప్పుడు ఆయన ప్రేమగా వచ్చాడు. ఆయన ఎందుకు చెప్పండి? ఆ ప్రేమ ఏం చేస్తే చెప్పండి? ఆయన ఆజ్ఞలన్నిటినీ నెరవేర్చేలాగా చేస్తాడు. అప్పుడు నీవు నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందము కలిగి ఆజ్ఞలు నెరవేర్చాలంటే నీకేముండాలి? ఈ యొక్క లక్షణాలు ఉండాలి. ఆయన నామరిస్తాడు. విశ్వాసం ఉంటేనే కదా మీరు వాక్యాన్ని నమ్మేది. మరి వాక్యాన్ని పాటించాలంటే సహనం ఉండాలి, ఆశానిగ్రహం ఉండాలి. వాక్యం కోసం నిలబడినప్పుడు ఇవన్నీ వస్తాయి. అప్పుడు ఇవన్నీ నువ్వు కలిగి ఉన్నప్పుడు ఆ వాక్యమును పాటించి నువ్వు నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం కలిగి. అందుకని ఇప్పుడు ఆయన ప్రేమ స్వరూపి. అందువల్ల ఇప్పుడు వర్తమానమే ప్రేమై ఉన్నది, వాక్యమే ప్రేమై ఉన్నది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రకృతి సంబంధమైన మనుషులకి ఎలా ఉంటుంది చెప్పండి? అంతం కాబోతుందిరా అంటే తెలివి తక్కువతనంగా తీసుకుంటారు. వీళ్ళకి ఏం తెలీదు, అమాయకులు, నాశనం కాబోతున్న గుడ్డుగా నమ్ముతున్నారు. వీళ్ళు వెర్రివాళ్ళు అంటే తెలివి తక్కువ వాళ్ళు. ఇలా నాశనం కాబోతుందంటాం ఏంటిరా? ఎగతాళి చేస్తారు. అందుకే బ్రహ్మాం గారు అంటారు, ఆ సమయంలో గొప్ప ఎగతాళి జరుగుతుందని చెప్పాడు.
నువ్వు చెప్పండి ఎవరికైనా, నవ్వుతారు. తెల్లవారుజాములో ఉన్నాము, ఇది ముగియగానే భూమి మీదకి ప్రపంచం మీదకి ఉగ్రత రాబోతూ ఉంది, సమయం అయిపోయింది. ఇంకా నీవు లోక సంబంధం అయిన వాటి మీద నువ్వు మనసు పెట్టుకోవద్దు, భూ సంబంధం అయిన వాటి మీద నువ్వు మనసు పెట్టుకోవద్దు ఏమండి అని చెప్పామనుకోండి, లోకములో వాటిని నువ్వు ప్రేమించొద్దు, ఒకవేళ నువ్వు కలిగి ఉన్న తమదిగా అన్నట్టుగా ఉండమని వాక్యం చెప్తూ ఉంది అని చెప్పామనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? నవ్వుతారు. అందరూ అలాగా గొప్పవాళ్ళు అయిపోతుంటే, ఉన్న స్థితికి వెళ్ళిపోతూ ఉంటే, గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటూ ఉంటుంటే, అలా ప్రపంచం డెవలప్ అయిపోతూ ఉంటే అర్థం కాబోతుందంట, నాశనం కాబోతుందంట. మన సైంటిస్టులు లేరేంటి, గొప్ప మేధావులు లేరేంటి, ఏదో ఒకటి చేయరా, టెక్నాలజీ పెరిగిపోయింది కదా, ఏదో ఒకటి చేయరా, ఏం అర్థం అవుతులే, గుడ్డి నమ్మకం, మూఢనమ్మకం అంటూ ఉంటారు. కొంతమంది ఎగతాళి చేస్తారు, నవ్వుతారు. ఒకరొకరు చెప్పుకొని ఏం చేస్తారు చెప్పండి? వీళ్ళే ఎత్తబడిపోతారంట, వీళ్ళదే నిజమైన వర్తమానం అంట, తెల్లవారుజాము వేకుచుక్క వర్తమానం అంట. దాని గురించి ఏం చేస్తుంటారో చెప్పండి? నవ్వుకుంటారు, అపవాసం చేస్తూ ఉంటారు. వాడికి అర్థమవుతుందా? ప్రకృతి సంబంధులు వాడు. ఆత్మ సంబంధులకు మాత్రమే ఆత్మ సంబంధ విషయాలు అర్థమవుతాయి. గొర్రె ఉందనుకోండి, వాటి భాష మనకు అర్థం కాకపోయినా వాటికి అవి అర్థమవుతాయి. మీకు అర్థమవుతుందండి? ఏ జాతికి ఆ జాతి భాషలో లేకపోతే ఏమైనా ఉంటే ఆ మాటలో, ఆ అరుపులో, ఆ కేకలో వాటికి అర్థమవుతాయి. ఏమండి? ఒకవేళ నువ్వు కూడా వాటిని అర్థం చేసుకోవాలంటే ఆ భాష నేర్చుకోవాలి. కొంతమంది పక్షుల భాష వచ్చిన వాళ్ళు ఉంటారంట, కొంతమంది జంతువుల భాష వచ్చిన వాళ్ళు ఉంటారంట వాటిని అర్థం చేసుకోవడానికి. కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోవాలంటే ఏముండాలి? ఆత్మ ఉండాలి. ఇది తెలుసుకోవడానికి మనకు ఏం చేశాడు చెప్పండి? ఆత్మ సంబంధ విషయాలు తెలుసుకోవడానికి మనకు ఆత్మను ఆయన ఇచ్చాడు. కాబట్టి మనకు ఆయన ఆత్మ ఉంది కాబట్టి కాలమును, సంఖ్యలను అన్నిటిని కూడా సమానంగా మనం, అంటే కాలానికి సరిపోవడం మనం చూస్తాం. అందుకని కాలంలో గుర్తింపు నెరవేరాలా అన్నాడు ఆయన. ఈ కాలంలోనే నెరవేరాలి. ఎందుకు నెరవేరాలంటే ప్రతి 2000కు ఒక రక్షణ ఇచ్చింది బైబిల్. ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఆ రక్షణ రావాలి. తర్వాత 1000 ఏళ్ల పాలన రావాలి. ఎప్పుడు కూడా రక్షణ వాగ్దానం చేయబడింది. కాలం నేను నిద్ర మేల్కొని వేళని తెలుసుకుని విశ్వాసులమైనప్పుడు కంటే రక్షణ సమీపంగా ఉంది. మరి మిగతా వాళ్ళకి అర్థమవుతుంది, అది తెలుసుకోగలుగుతున్నారు, వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. కారణం ఏమిటి? వాళ్ళు లోకాత్మను కలిగి ఉన్నారు. ప్రకృతి సంబంధమైన మనుషులు, ఒక జంతువులు, ప్రకృతి సంబంధమైనటువంటి ప్రకృతి మీద ఆధారపడి నడిచేటువంటి జంతువులు లాంటి వాళ్ళు మనమైనట్లయితే ఆత్మ సంబంధమైన వారు కాబట్టి, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాం కాబట్టి 7 సంఘకాలాలు ఇప్పుడు ఈ యొక్క 8వ దినాన్ని స్పష్టంగా మనం ఆయన రాకడను, మనము ఈ రాకడలో 2 కార్యాలు రక్షించడము, నాశనం చేయడము, 2 కార్యాలు మనం చూస్తున్నాం. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఆత్మ కనుక మనం బయలుపరచకపోతే మనకి ఏం తెలుస్తాయా? ఆత్మ బయలుపరచకపోతే మనకు తెలియవు. మిగతా వాళ్ళు ఏది బోధిస్తున్నారో అదే బోధించుకుంటాం, మిగతా చర్చిలు ఏది చెప్పుకుంటున్నారో అదే చెప్పుకుంటాం. కానీ ఆయన ఆత్మ వలన మనం ఈనాడు తెలుసుకుంటున్నాం. ఇంతకుముందు బ్రహ్మం గారి చర్చిలు చాలామంది సూర్యోదయమున ఉన్నాం అనేవారు. ఈ వర్తమానాల తర్వాత వాళ్ళకి ఏమైపోయిందండి, మనం చాలా పొరపాట్లో ఉన్నాంరా. అసలైనది వేకు నక్షత్రము, ఆ తర్వాత ఉగ్రత ఉంది, ఆ మధ్యాకాశానికి వస్తాడు ఆయన. అంతే. ఇప్పుడు ఈ తెల్లవారుజామున మనకి వేకు చుక్క ఇవ్వబడినని, దాన్ని పొందుకోవాలని, ఆ వేకు నక్షత్రము ద్వారానే ఆయన యొక్క రాజ్యం యొక్క సంగతులు తెలియచేయబడతాయని ఆయన నామస్తాడు. ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే కొంతమంది నేను వాళ్ళకి పంపినప్పుడు డిలీట్ చేసేవారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే బ్లాక్ చేసిన వాళ్ళు, నంబర్ బ్లాక్ చేసిన వాళ్ళు మరలా వాళ్ళు ఓపెన్ చేసి చదువుకుంటున్నారు. ఆయన నామస్తాడు. వాళ్ళని ఆయన దీవించును కాక, వాళ్ళ ఆయన్ని ఆశీర్వదించును కాక ఆయన నామస్తాడు. హల్లెలూయా. నాకు ఫారిన్ నుండి ఒక ఆయన ఫోన్ చేశాను, మరలా నేను
చేస్తే ఆయనకు అర్థం అవ్వట్లేదు. మళ్ళీ ఏమనుకున్నా ఏంటో వాడు నా యొక్క నంబర్ని యాడ్ చేసుకున్నాను, ఫేస్బుక్లో చూశాను మీవన్నీ అని చెప్పాను. అప్పుడు ఎందుకు చెప్తున్నానండి, అక్కడొకరు ఆయన నామరిస్తారు. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాను చెప్పండి. ఆయన ఇప్పుడు ఎలా ఉన్నాడు అని అంటే రక్షకుడుగా ఉన్నాడు. అందువల్ల ఈ ఆత్మ సంబంధం విషయాలు ఆత్మ సంబంధమైన వాళ్ళకే అర్థమవుతాయి, మిగతా వాళ్ళకి అర్థము కావు. చాలా తెలివితేటలు కలిగిన వాళ్ళు ఉన్నారు చాలామంది. లోక పనుల్లో, లోక విషయాల్లో చాలా తెలివిగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నేను కొన్నిసార్లు అనుకుంటాను, చాలా చెప్తుంటాను వాళ్ళకి, ఎందుకు వీళ్ళకి అర్థం అవ్వట్లేదా? చాలా విషయాలు చాలా గొప్పగా చెప్తున్నారే. ఈ బైబిల్లో నెరవేరుతున్న విషయాలు, ఉగ్రత రాబోతూ ఉందని, ప్రపంచంలో కూడా ఇలా జరుగుతున్నాయని కార్యాలు, ఇది అంతానికి సూచనగా ఉన్నాయని, కాలాన్ని చూడమని చెప్తుంటే కొంతమందికి అర్థం అవ్వట్లేదు. కారణం ఏంటి చెప్పండి. ప్రకృతి సంబంధమైన ఆత్మ సంబంధమైన అంటే పర సంబంధమైన ఆత్మ కాదు. అందుకనే ప్రకృతి సంబంధమైన మనుషుడు అంగీకరించలేడని చెప్పాడు ఆయన. నువ్వు అంగీకరిస్తున్నావు, అవును ఆమెను అంటున్నావు. ఆమె నేను ఎందుకు అంటున్నాను, చెప్పండి. అలా జరుగును కాక అని నువ్వు నమ్ముతున్నావు కాబట్టి, అంగీకరిస్తున్నావు కాబట్టి అది జరుగుతుందని నమ్మాను కాబట్టి నేను ఎక్కడ నిలబడ్డాను, ఎక్కడి నుండి వచ్చి జరుగుతుందని నీవు నమ్ముతున్నావు కాబట్టి నీవు కూడా ఎక్కడి నుండో వచ్చి ఆయన కోసం నువ్వు నిలబడ్డావు. అది మనం ఆయన నమ్ముతున్నామని తెలియజేస్తుంది. ఆయన నమ్మనిస్తాం అంటే ఆయన తెలియజేస్తున్న విషయాలని మనం అలాగ నిలబడడం అనేది మనం ఆయన్ని నమ్ముతున్నాము, ఆయన విశ్వసిస్తున్నామని తెలియజేస్తూ ఉంది. ఆయన నమ్మనిస్తాం. అందుకని మన క్రియలే విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాయి. మన క్రియలు ఏం చేస్తాయి చెప్పండి, విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాయి. నువ్వు ప్రార్థించుకోవడానికి వచ్చావనుకోండి, నీ విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాయి. ఏమిటి, ఆయన స్వస్థపరుస్తాడని, ఆయన ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుందని. మీకు అర్థమవుతుందండి. నీవు ఇక్కడికి వచ్చావు ఎంతో ప్రయాసపడి, దానికి నీ విశ్వాసాన్ని తెలియజేస్తుంది. ఎందుకంటే నేను ఈ వర్తమానం విని ఈ వర్తమానం ద్వారా రక్షించబడతాను, ప్రార్థిస్తే ఆయన జవాబిస్తాడు, ఆలకిస్తాడు. ఇలారా అందుచేత ఇప్పుడు మనము ఆత్మ సంబంధం విషయాలని పిల్లారా చూడండి, మనము గ్రహించగలుగుతున్నాం, అంగీకరిస్తున్నాం. కానీ మిగతా వాళ్ళు ఎందుకు అంగీకరించలేదు చెప్పండి. మీ ఇంట్లో వాళ్ళకి నామాన్ని గురించి చెప్పండి, రుజువులు చూపించండి. ఎవరో తీర్థంలో బాప్తిజం పొందలేదు, నామంలోనే బాప్తిజం పొందారు. తీర్థంలో బాప్తిజం పొందినట్టు ఒక్కరిని చూపించండి అంటే ఒక్కడు చూపించలేదు. సరే, అంగీకరించండి. ఎందుకు అంగీకరించలేదు వాళ్ళు? ప్రకృతి సంబంధమైన ఆత్మ వాళ్ళలో ఉంది కాబట్టి. పరిశుద్ధాత్మ కనుక ఉన్నట్టయితే అవి గ్రహించడానికి ఆయన ఆత్మ ఏం చేస్తే చెప్పండి, అంగీకరించేలాగా చేస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆత్మానుభవం చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహించజాలడు. ఆత్మానుభవం చేతనే వివేచించుకోగలుగుతాడు, మంచేదో చెడేదో తెలుసుకోగలుగుతాడు. అవునరా, ఈ కాలం ఇదే, లోకం ఎలా ఉందో, ఇప్పుడు ఈ జరిగే సమయం ఏమిటో, ఆయన చేసే కార్యం ఏమిటో వివేచించుకోగలుగుతాడు. మంచేదో చెడేదో తెలుసుకోగలుగుతాడు. వివేచన ఏమండి. రోజు దినాల్లో ఎలా ఉందో, నోహ దినాల్లో ఎలా ఉందో, జనులు కూడా ఇప్పుడు అలాగే ఉన్నారు. ఎక్కడ చూసినా జనులు తినడం, త్రాగడం, ఇంకా అదే అమ్ముకోవడం, కొనుక్కోవడం, అదే మనసుతో ఉంటున్నారు మనుషులు. ఏమండి, అదే మనసుతో జీవిస్తూ ఉన్నారు, పరిగెడుతూ ఉన్నారు. మరి ఈ నాశనాన్ని చూసిన కదా, ఇజ్రాయిల్ చిగురిస్తారని చెప్పారు. మరి రాలేదా? ప్రపంచ నలుదిక్కులకి చెదరగొట్టబడ్డారు, మరలా చిగురించారు, వచ్చారు వాళ్ళ స్వదేశానికి. అప్పుడు ఆయన ద్వారం దగ్గరే ఉన్నాడని, ఇప్పుడేంట్లయితే ద్వారం వెలుపులకు వచ్చేసాడు. ఆయన వచ్చేసి దీన్ని తీసుకొని వెళ్ళడానికి వచ్చాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని బ్రహ్మాం గారు ఏమంటారండి,
ఆయన దొంగవలే తీసుకెళ్ళిపోతాడని చెప్పాడు. దొంగవలే. మరి నువ్వు దీన్ని గ్రహించగలుగుతూ ఉన్నావు. ఆత్మ సంబంధ విషయాలు గ్రహించగలుగుతున్నావు. ఎందుకని? నీకు వివేచన వచ్చింది. ఓ తీర్థం కరెక్ట్ కాదు, ఏమండి, ఆయన ఒక్కడనేది కరెక్టు. ఆత్మ ఇది సత్యము, ఇది అసత్యము. అవునా? అవును, ఇది లోకాను సువార్త ద్వారా మూయబడే టైమే. కాలంలో ఆయన ఏమన్నాడు చెప్పండి? 2000 సంవత్సరాలప్పుడు, అంటే 2000 సంవత్సరాలు అయినప్పుడు, ఇక జల్లప్రళయం రాబోయే ముందుగా ఈ నరులతో నా ఆత్మకి ఎల్లకాలము వాదించదిక. ఇప్పుడు కూడా ఇంకా వాదించదు. బెన్హాం గారు కూడా ఏం చెప్పారంటే, వేకు నక్షత్రం వచ్చిన తర్వాత లోకమును స్వార్థ ప్రకటించిన వర్తమానికులకి ఆయన వాడుకొనడు. వారు ఆయన గురించిన ప్రతిబింబాన్ని మాత్రమే చూయించారు, చెప్పారు. కానీ వేకు నక్షత్రం వచ్చినప్పుడు ఇంకా వారిని ఉపయోగించుకున్నాడు, కానీ ఆయనే స్వయంగా మాట్లాడతాడని చెప్పాడు. ఆయన హల్లెలూయా, ముఖాముఖిగా మాట్లాడతాడని చెప్పాడు ఆయన. మరి వాళ్ళు చూడండి, ఎలియాజరు ఉన్నాడు. ఎలియాజరు ఏం చేశాడు చెప్పండి? ఎలియాజరు మెస్సీని గురించి తెలియజేశాడు. అంటే ప్రతిబింబాన్ని చూపించాడు, మెస్స యొక్క ప్రతిబింబాన్ని, అంటే ఇస్సాకు యొక్క ప్రతిబింబాన్ని. ఎవరికి? రెబెకా. ఆ తర్వాత ఎలియాజరే తీసుకుని వెళ్ళాడు, ఇస్సాకుని ముఖాముఖి కలుసుకున్నాడు. బాగానే ఉంది. చాలామంది ఏమంటారంటే, ఎలియాజరు తీసుకెళ్ళిపోయాడు కదా రెబెకాని, ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. తెల్లవారుజామున ఎలియాజరు తీసుకెళ్ళాడు కదా, మరి ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది, ఆ బ్రహ్నాం గారి ద్వారానే జరుగుతుందని కల్పించారు. బ్రహ్నాం గారి వర్తమానాలు ఏం చదువుతున్నారు వాళ్ళు. మరి ఏంటో మరి నిజంగా పరిశుద్ధాత్మ వాళ్ళలో ఉందనుకోండి, సత్యాన్ని గ్రహించగలుగుతారు. పరిశుద్ధాత్మ లేదనుకోండి, సత్యాన్ని గ్రహించలేడు. కానీ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనకేం బయలుపరచబడింది చెప్పండి? సత్యము బయలుపరచబడింది. ఎందుకనంటే రెండవసారి ఆయన వచ్చి తీసుకొని వెళ్తానని లేఖనాలు చెప్తున్నాయి. ఆయన ఆమరిస్తారు. హల్లెలూయా. తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తమై రెండవసారి ఆయనే ప్రత్యక్షమవుతాడని ఆయన ఆమరిస్తారు. హల్లెలూయా. దూతల ద్వారా కాదు. మీకు అర్థమవుతుందండి? ఆయనే రంగం మీదకి వచ్చి రక్షించడము, నాశనం చేయడం. రక్షించడము, నాశనం చేయడం. కాబట్టి ఆయన ద్వారా జరుగుతుంది. అందువల్ల మనకి పరిశుద్ధాత్మ ద్వారా వివేచన కలిగింది. అది తప్పు, ఇది ఒప్పు. కొంతమంది ఏమంటారంటే వదివే కూర్చుక్క అంటున్నారు కొంతమంది. అదేమంటే యోబు గ్రంథంలో చెప్పబడినటువంటి ఉదయ నక్షత్రాలు కూడి పాడగా, దాని గురించి బ్రహ్మాం గారు ఏం చెప్పారంటే, ఉదయ నక్షత్రములుగా అనేకులు నీతి వైపు అనేకులను ఎవరైతే నీతి వైపు తిప్పుతారో, నిజమైన మార్గం వైపు తిప్పుతారో, సత్యం వైపు తిప్పుతారో వారే ఉదయ నక్షత్రాలని చెప్పాడు. వాళ్ళందరూ ఇప్పుడు జాన్సన్ గారు కానీ బ్రహ్మాం గారు వీళ్ళందరూ కూడా, లేకపోతే అసత్యం వైపు తిప్పిన వాళ్ళందరూ కూడా ఉదయ నక్షత్రాలు అంటున్నారు. ఉదయ నక్షత్రములు ఏమండి? ఆ దానిని బట్టి వధువేపు చుక్క అంటున్నారు. ఇప్పుడు మనకి ఈ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మనకి వేకు నక్షత్రం అనగా అది బ్రహ్మాం గారి పరిచర్లో కూడా నెరవేరలేదు. ఎందుకంటే బ్రహ్మాం గారి పరిచర్లో నెరవేరితే మరి తుదితేరు సంఘకాలంలో ఆ ప్రధాన నక్షత్రము ప్రకాశించినప్పుడు మీకు ఆ వర్తమానుల అవసరం ఉండదని ఎందుకు చెప్తారు చెప్పండి? అది నెరవేరలేదు. అందుకని బ్రహ్మాం గారి పరిచర్లు నెరవేరిందని అడిగితే ఒక్కడు జవాబు చెప్పండి, నెరవేరలేదు. అందుకని బ్రహ్మాం గారు ఏమన్నారంటే, ఆ యొక్క దావీదు నక్షత్రమే తలరాయిగా వస్తుందని చెప్పాడు. ఆయన ఈస్టర్ ముద్రనే వర్తమానంలో చెప్పాడు. దావీదు నక్షత్రమే అంటే తలరాయనగా రెండవ రాకడ. అది అమర్చుకుంటుంది. ఎందుకంటే మొదటి రాకుండా తిరస్కరించారు ఆ తలరాయిని, ఇప్పుడు వచ్చి అమర్చుకుంటుంది. అమర్చుకును చెప్పాడు ఆయన. అందుకనే చూడండి, రెండు రాకడలో మాట్లాడాడు. 3.5 సంవత్సరం అయిపోయింది, మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయాడు ఆయన. కానీ వధువుతో లేడు, ఆ తలరాయిగా లేడు. అంటే
శరీరము శిరస్సు ఏకంగా లేవు. కానీ ఇప్పుడు వచ్చి అమర్చుకొని మనల్ని తీసుకొని వెళ్ళి ఇంక ఎప్పుడు ఆయనతో ఉంటాం. ఆయన అమర్చుతాం. హల్లెలూయా. మొదటి అక్కడ జరగలేదు, వెళ్ళిపోయాడు. మరలా వస్తానన్నాడు ఆయన, తీసుకెళ్తానన్నాడు, సదా తనతో ఉంచుకుంటానన్నాడు ఆయన. ఇప్పుడు సదా తనతో ఉంచుకోవడం కోసం మన కోసం వచ్చాడు ఆయన. ఆయన నామనిస్తారు. ఇవి వాళ్ళకి అర్థమవుతున్నాయా? అర్థం కాక ఈ లోకాత్మను కలిగి ఏమంటున్నారండి, వధువు అంటే వేకుచుక్క అంటున్నా. అప్పుడు నేను అన్నా, మీ హృదయాల్లో వేకుచుక్క ఉదయించిన ఉంది కదా, మరి బ్రహ్నాం గారు వీళ్ళందరూ ఉదయిస్తారా? ఎవరు ఉదయించాలి? అందుకే ఆయన ఏంటంటే, నేను ప్రకాశమానం వేకుచుక్కనై ఉన్నానని చెప్పాడు ఆయన ప్రకటన గ్రంథంలో. మరి ఆయన మన హృదయంలో ఉదయించాలి. మరి వధువు వేకుచుక్క అంటున్నారు కదా, మరి వధువు మీ హృదయంలో ఉదయించునా అనేటప్పుడు నోరు ఎలబెడుతున్నారు. కాబట్టి ఎవరు మనకి బయలుపరిచారు చెప్పండి? వివేచన ఆత్మ. ఆయన నామనిస్తారు. ఆత్మ ద్వారా మనకి వివేచన వచ్చింది. ఆ పరిశుద్ధాత్మ లేదనుకోండి, నువ్వేం చేయలేవు, నేనేం చేయలేవు, ఎవరేం చేయలేవు. వాళ్ళ గుడ్డోళ్ళు అయిపోతాం. వాళ్ళ గుడ్డోళ్ళలాగానే ఏదో ఒకటి నమ్మేస్తాం. కానీ వివేచన ఆత్మ రావడం వలన మనోనేత్రములు తెరవబడ్డాయి. ఏది మంచో ఏది చెడు, ఏది బియ్యమో ఏది రాయో తెలుసుకుంటున్నాం మనం. అదే వివేచనాత్మ లేకపోతే బియ్యం రాయి ఒకే రంగు కనపడుతుంది గుడ్డోడికి. అన్నీ ఒకటేరా, అన్ని మతాలు ఒకటేరా, బ్రహ్నాం గారు వర్తమానం నమ్మిన వాళ్ళందరూ ఒకటేరా, యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరూ క్రైస్తవులేరా అంటారా? మనము వివేచనాత్మ కలిగి ఉన్నాం కనుక అవి వేశ్యలని మనం చెప్పగలుగుతాం, అబద్ధ బోధకులని మనం చెప్పగలుగుతాం, మనం సత్యంలో ఉన్నామని మనం చెప్పగలుగుతాం. దేన్ని బట్టి చెప్పండి? పరిశుద్ధాత్మను బట్టి మాత్రమే. ఆయన నమ్మనిస్తారు. అందుకని ఏ బోధన పడితే ఆ బోధన మనం నమ్మం. మనం ఎందుకంటే ఏది సత్యమో ఏది అసత్యమో మనకు తెలుసు. కారణం ఎందుకంటే ఆత్మనేత్రము ద్వారా ఆత్మ సంబంధమైన విషయాల్ని మనం చూడగలుగుతుంటే పరిశుద్ధాత్మ ద్వారా మనం చూడగలుగుతున్నాం. ఆయన నమ్మనిస్తారు. ఆ పరిశుద్ధాత్మగా ఏ వ్యక్తులైనా లేకపోతే వాటిని వివేచించుకోలేక అన్నీ ఒకటేలే అని అంటాడు. అంతే. అర్థమైందా? లేకపోతే మా సంఘమే కరెక్టు అంటాడంతే. గుడ్డిగా పోతుంటాడు. కానీ అది లేఖనానికి సరిపోదు, లేఖనాలకి సరిపోదు. అందుకని కాలానికి సరిపోవాలి. ఆయన నమ్మనిస్తారు. లేఖనాలు సరిపోవాలి. ఆయన నమ్మనిస్తారు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును కానీ అతడు ఎవరి చేతనైనను వివేచించబడడు. యావే మనసు ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే మెస్సయ్య మనసు కలిగిన వారము. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. కనుక ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును కానీ అతడు ఎవరి చేతను వివేచించబడడు. నీవెవరి చేత వివేచించబడడం లేదు, ఆత్మ వలన మాత్రమే, పరిశుద్ధాత్మ వలన మాత్రమే ఈ ఆత్మ సంబంధమైన సంగతులు. మనుషుల వల్ల కాదు. మనుషుల వలన నీకేదో మనుషులు మానవ జ్ఞానము మనుషులు చెప్పడం వలన నువ్వేదో అంగీకరించడం కాదు. ఇది ఆత్మ ఏం చేసి చెప్పండి, నీలో ఉండడం వలన ఆత్మను బట్టి వివేచించుకొని నీవు గ్రహించగలుగుతున్నావు. అది లేకపోతే నీవు గ్రహించలేవు. అందుకని మెస్సయ్య మనసు ఎరిగి ఆయనకి బోధింపగలవాడెవడు? ఆయన మనం బోధించగలమా? ఏమండి? ఆయన మనసు ఎరిగి మనము ఆయన బోధించగలమా? మనమైతే మెస్సయ్య మనసు కలిగిన వారు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆయనే మనకు బోధిస్తున్నాడు. పరిశుద్ధాత్మ బైబిల్లోని విషయాలు తీసుకొని బోధించినాడు. అందుకని బైబిల్లో వాక్యము మర్మంగా ఉంది. అందుకని అక్షరము చంపును, ఆత్మ జీవింపు చేయను. ఆత్మ ద్వారా ఆత్మను బట్టి అయితే ఆయన ఒక్కడగా ఉంటాడు. అక్షరానుసారంగా తీసుకుంటే ముగ్గురులా కనపడతారు. అక్షరంగా తీసుకుంటే ఎలా కనపడతారు చెప్పండి? ఇదిగో తండ్రి అని ఉంది కదా, కుమారుడు అని ఉంది కదా, పరిశుద్ధాత్మ అని ఉంది కదా. అక్షరంగా తీసుకుంటే ముగ్గురుగా కనపడతారు. అందుకని అక్షరము చంపునను.
ఆత్మీయంగా ఆలోచిస్తే, ఆత్మను బట్టి చూస్తే లేఖనాలని కూడా ఆయన ఒక్కడు 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 అని చెప్తున్నాడు. నా ముందు ఎవరు లేరు, నా తర్వాత ఎవరు, నేనే యెహోవాను, నేను తప్ప నేను ఒక రక్షకుడు లేడని చెప్పాడు. ఆ తర్వాత నా కొడుకున్నాడని చెప్పలేదు కదా. ఇప్పుడు ఆత్మను బట్టి మనకి వివేచించబడతా ఉంది. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. అందువలన అందుకని ఈ బైబిల్ ఒక అడ్డుబండ. కొంతమంది దీన్ని తగిలి ఏమైపోతారు చెప్పండి, పడిపోతూ ఉంటారు. చాలామంది తెలియక ముగ్గురని పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఒక్కడని మనము గ్రహించగలుగుతున్నాం. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ సంబంధమైన వారికే అర్థమవుతాయి తప్ప మరి ఎవరికని అర్థము కావు. కాబట్టి ఇప్పుడు ఈ ఆత్మ సంబంధమైన సంగతులు ఎవరు తెలియజేస్తున్నారు చెప్పండి? ఆయనే. ఆయన బట్టే ఈ విషయాలని కూడా మనము చూడగలుగుతున్నాము. ఆయనే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండమ్మా, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనము మనం ఒకసారి చూద్దాం. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కానీ ఆ మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మరియు హృదయముల పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలైనగా ఆయన సర్వశక్తిమంతుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఆయన నామనిస్తారు. ఇక్కడ చూడండి, దేహం యొక్క విమోచన కొరకు రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం నేను పైన చదివితే ఉంటుంది. ఇప్పుడు మనం చదివిన దానిలోనే పైన చదివితే ఉంటుంది. దేహం యొక్క విమోచన కొరకు మూలుగుచున్నామన్న. ఎవరు మూలుగుచున్నారు? పరిశుద్ధాత్మయే మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడట. పరిశుద్ధాత్మ ఏ సహాయము? ఎలాగూ ప్రార్థన చేయాలో, యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడని ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థన చేస్తుంది ఎవరు? నీ పక్షంగా ఎవరు చేస్తున్నారు చెప్పండి? పరిశుద్ధాత్మే. ఆ పరిశుద్ధాత్మే ఆత్మ సంబంధమైన సంగతుల్ని అంగీకరించి ఈ వర్తమానం విన్నప్పుడు నీలో బలహీనత ఏమిటో నీకు అర్థమైపోతుంది. నువ్వు దేంట్లో లోపంగా ఉన్నావు, దేనిలో బలహీనుడుగా ఉన్నావు. ఏమండి? ప్రార్థనలో బలహీనుడుగా ఉన్నావు ఏమండి? లేకపోతే నీలో అప్పుడప్పుడు హెచ్చింపు కలుగుతూ ఉంది, అది బలహీనతే. గర్వం ఉందనుకో, బలహీనతే. ద్వేషిస్తున్నావు, బలహీనతే. ఐక్య విచారాలు, బలహీనతే. నీలో ఉన్న ఆ బలహీనతలను బట్టి మనలో ఉన్న పరిశుద్ధాత్మ విజ్ఞాపన చేస్తున్నాడు. నాయనా, ఉచ్చరింప శక్యము కాని మాటలతో ఆ బలహీనతను నాలో తీసివేయి ఆయన. లోకం అంటే నీకు లోక సంబంధమైనవి అంటే నీకు ఉదాహరణకి వస్త్రాలు మంచి వేసుకోవద్దని కాదు. అంటే ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు అసభ్యకరమైన లోకస్తులు వేసుకుని అలా విధంగా కాకుండా, ఎందుకంటే ఆయన సన్నిధిలో ఆరాధించేటప్పుడు చక్కగా నిండుగా మంచి వస్త్రాలు వేసుకుంటాం. అయితే నీకు మెయిన్ రోడ్డుకు ఎక్కడికో వెళ్తున్నావు అనుకోండి, ఏమైనా వస్త్రాలు ఉంటే కనబడితే నీకు మనసు లాగేస్తూ ఉందనుకోండి, అది బలహీనతే. ఏమండి? కొంతమంది అంటారు, నాకు చిన్న బలహీనత ఉందండి. ఏమీ లేదండి, చిన్న బలహీనతే. అది ఏమీ లేదండి, చిన్న బలహీనత. ఎప్పుడప్పుడు నేను టీవీ చూస్తుంటానండి, చిన్న బలహీనతే.
ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? ఆ బలహీనతలు గుర్తుకొస్తాయి నీకు వర్తమానం విన్నప్పుడు. ఆ బలహీనతలు చూడండి, ఆ సహాయం చేయవాడు ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మే. సహాయము, ఇదిగో ఈ బలహీనతను గురించి పరిశుద్ధాత్మని సహాయంగా ఉండి విజ్ఞాపన చేస్తుంది ఎవరంటే పరిశుద్ధాత్మే. పరిశుద్ధాత్మ సంగతులు, పరిశుద్ధాత్మ బోధించడము, పరిశుద్ధాత్మే ప్రార్థించడం, అన్ని విషయాల్లో కూడా. అందుకని ఆ ప్రార్థనను గురించి చెప్తున్నాడు అనమాట. దాన్ని బట్టి ఇక్కడ మీరు చూడండి, ఏలయనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. కానీ మనకు తెలియదు ఎలాగ ప్రార్థన చేయాలి. ఎలాగ ప్రార్థన చేయాలంటే ఎలాగ అడగాలో. ప్రార్థన అంటే ఏమిటి చెప్పండి? అడగడమే ప్రార్థన, వెతకడం అన్నా ప్రార్థనే, నిరీక్షించడం అన్నా ప్రార్థనే. కానీ ఇప్పుడు మనం నిరీక్షించే కాలం కాదు. కానీ ఎందుకనంటే ఏలయనగా మనం నిరీక్షణ కలిగిన వారమే రక్షించబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించినట్లా ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. అంటే చూడని దాని కొరకు కనబట్టం లేదు కాబట్టి రెండవసారి ఆయన ఎలాగొస్తాడా అని నిరీక్షించాం. ఇప్పుడు మనకు బయలుపరచబడింది కాబట్టి మీరు రెండోసారి ఎలా వస్తాడా, న్యాయాధిపతిగా ఎలా వస్తాడా అనేది మనం ఇక నిరీక్షించం. ఇప్పుడు నిరీక్షించకుండా ఇప్పుడు ఏం చేస్తామనండి, మనకు బయలుపరచబడిన దానిని బట్టి నాయన నన్ను రక్షించు నాయన, మొదటి రక్షణ నాకు దయచేసావు, ఈ కడవరి రక్షణ కూడా నాకు అనుగ్రహించు. నేను ఈ కడవరి రక్షణ పొందాలంటే చూడండి, నశించబోయే లోకాన్ని వాటి మీద మనసు పెట్టుకోకూడదని నీవు లోతు కాలంలో, అలాగే బైబిల్లో మేము చాలా సందర్భాల్లో మేము చూస్తున్నాము నాయన. ఎందుకంటే మీ పౌరస్థితి పరలోకమందు ఉన్నది కాబట్టి మీరు భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకొనకుడి. అలాగే పైనున్న వాటి మీదనే కానీ మీరు పైకి లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దని వాక్యం చెప్తా ఉంది నాయన. కాబట్టి మాకు సహాయం చేయండి, నాకు ఆ రక్షణ కావాలి నాయన అని ఇప్పుడు ఈ రక్షణ గురించి ఉచ్చరింప శక్యముగా ఏమండి అంత గొప్పగా నీవు ప్రార్థన చేస్తున్నావే. ఆ ప్రార్థన నీలో నుండి ఆ నోట్లో నుండి ఎవరు ద్వారా వస్తాయి చెప్పండి? పరిశుద్ధాత్మ ద్వారా. ఈ మాటలు ఎలాగ పరిశుద్ధాత్మ ద్వారా వస్తున్నాయో, నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా వాడిని అంగీకరించి ఆమె నేను ఎలాగ చెప్తున్నావో అలాగే ప్రార్థన కూడా పరిశుద్ధాత్మే నీకు సహాయం చేస్తున్నాడు. ఎందుకంటే దేహం నుండి విమోచించబడాలి, ఈ శరీరం నుండి విమోచించబడాలని. ఎందుకంటే ఈ లోక సంబంధమైన ఆశ నుండి విమోచించబడడమే ఈ శరీరం నుండి విమోచించబడడం. అందుకని ఈ శరీరమే లోకం. చాలా వర్తమానాల్లో చెప్పేవాడు. బ్రహ్మాం గారు కూడా వర్తమానంలో ఏం చెప్పాడంటే ఈ శరీరమే లోకము, మరణమని కూడా చెప్పాడు. నిజమది, ఇది మరణమే. కాబట్టి నీవు లోక సంబంధమైన వాటి మీద మనసు లేకుండా నీవు ఈ రాజ్యం వైపు, ఈ రక్షణ వైపు, నేను రక్షించబడాలంటే నీతి కావాలి, నీతో సమాధానం కలిగి ఉండాలి, నీ ఎందు ఆనందిస్తేనే, నీ సంతోషంలో ప్రవేశిస్తేనే నాయన నేను రక్షించబడతాను. నాకు అవి దయచేయి నాయన. ఏమండి, ఎక్కడైనా ఏదైనా బలహీనత ఉన్నట్లయితే ఆయన అడుగుతాం, దాన్ని విడిచిపెట్టేస్తాం. ఎందుకంటే సమస్తమును విడిచిపెట్టే సమయము ఇదే. ఎందుకంటే నువ్వు లోకం నుండి బయటకు వస్తున్నా, నువ్వు నామూల బాప్తిజం పొందావు, లేకపోతే ఐగుప్తు నుండి బయటకు వస్తూ ఉంది సంఘం. ఏమండి, బయటకు వచ్చింది కానీ జలగలా వాళ్ళు ఏలాడుతూ వస్తూ ఉన్నారు ఐగుప్తీలు. కానీ తెల్లవారుజాము వచ్చినప్పుడు వేరే. అందుకనే ఆది కాండంలో ఉంటుంది. ఇలారా ఆయన ఒక్కసారి మనం చదువుకొని ముగించుకొని ప్రార్థనలోకి వెళదాం. చూడండి, ఆది కాండము 1వ అధ్యాయము. చూడమ్మా, ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చదవండి అమ్మా. ఆది యందు సర్వశక్తిమంతుడు భూమి ఆకాశమును సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను.
చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. సర్వశక్తిమంతుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. సర్వశక్తిమంతుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు సర్వశక్తిమంతుడు చూచెను. సర్వశక్తిమంతుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. సర్వశక్తిమంతుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమైన ఉదయమును కలుగుగా ఒక దినమాయను. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. చూడండి, అస్తమయమును ఉదయమును కలుగుగా ఒక దినమాయను. సేమ్ అంటే అస్తమయం అంటే సాయంకాలం, ఉదయము అంటే తెల్లవారుజాము, సూర్యోదయము ఉదయం, అందుకే ఉదయ నక్షత్రం, మార్నింగ్ స్టార్, సూర్యోదయం. ఉదయం తర్వాత ఏమొస్తుంది చెప్పండి? సూర్యోదయము, ఉదయ నక్షత్రము, ఉదయము అంటే తెల్లవారుజాము. ఇక్కడ 4 జాములు కనపడతాయి. సాయంకాలం కనపడుతుంది, అర్ధరాత్రి కనపడుతుంది, తెల్లవారుజాము కనపడుతుంది, కోడి కూసే వేళ కనపడుతుంది, అలాగే తెల్లవారుజాము కూడా కనపడతాం. అస్తమయమును ఉదయమును కలుగుగా ఒక దినమాయను అన్నాడు. కానీ ఈ 4 జాములు ఏం జరిగిందో ఇక్కడ మనకు కూడా ఇక్కడ అదేం జరిగింది. ఆయన నామస్కారం. హల్లెలూయా. అందుకనే సాయంకాలం అంటే సాయంకాలం వర్తమానికుడు వచ్చిన భూమి మీద ఏమని చెప్పండి? దుర్బోధలు ఉన్నాయి, చీకటి కమ్ముకొని ఉంది, ప్రపంచం అంతా తప్పుడు సిద్ధాంతాలతో ఉన్నాయి. అదే ఆది కాండంలో కూడా అదే విధంగా ఉంది. ఆ తర్వాత వెలుగు కలుగునుగాక అనగానే వెలుగు కలిగింది. ఆయన వెలుగు. ఎందుకంటే అది కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంది. ఒకసారి ఆ వచనం కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, చూడమ్మా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక అనుకుంటాను, చూద్దాం ఒకసారి. చూడండమ్మా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ వచనం మనం 11వ అధ్యాయం నుండి మనం చదువుకుందాం. కొంచెం వివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను. మీరు ఎలాగైనను సహించుడి. దైవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా, చూడండి, 3 కాదు, ఒక్కడే పురుషుడికి అనగా మెస్సయ్యకు సమర్పింపవలని మిమ్మును ప్రదానం చేసి తిని గాని సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి ఆ మెస్సయ్య ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి భయపడుచున్నాను. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూడండి ఏమని రాయబడిందంటే, దైవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా. ఈ లౌదీయ సంఘ కాలంలో కూడా సాయంకాలమును చీకటంతా కమ్మి ఉంది, వెలుగు కలుగునుగాక అనగానే వెలుగు కలిగింది. ఇది ఆ యొక్క ఆదికాండములో వచ్చిన ఆ వెలుగు కంటే ఈ వెలుగు ఇంకా గొప్పది. ఆయన హల్లెలూయా. ఇది అందుకని ఆయన ఏమన్నాడు చెప్పండి? నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. కాబట్టి వాక్యమే వెలుగు. ఇక్కడ చూడండి, ఒక్కడే పురుషుడికి ఒక కన్యకగా
అంటే పవిత్రురాలైన కన్యకగా, మెస్సీ కొరకు ఒక కన్యకగా చూడండి, ఇక్కడ పవిత్ర అనే కన్యకగా ఒక్కడే పురుషుడుకు అనగా మెస్సీకు సమర్పింపవలని మిమ్మును ప్రదానము చేసి తిని గాని సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులు చెరపబడి. ఏ ధోరణిలో కూడా ఏం జరిగిందంటే అవ్వ వివాహము కాకముందే చెరపబడింది. ఇంకా ఆదాముకి వివాహం కాకముందే ఆమె ఏమైపోయింది చెప్పండి, చెరపబడింది. ఆమె కన్యకగా ఉంది. అందుకనే సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు అంటున్నాడు ఆయన. ఆ విధంగా మోసపరచబడినటువంటి సంఘాలు ఉన్నాయి. ఆ వెలుగు వల్ల ఏమైపోయినాయి అంటే ఆ సంఘాలన్నీ కూడా అవి పవిత్రమైన కన్యకలుగా మారిపోయి ఆయన నామరిస్తారు. ఇప్పుడు నువ్వు కూడా ఏమైపోయి చెప్పండి, కన్యకలుగా మారిపోయాయి. అందుకని బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అంటున్నాడు. ఎవరి విషయంలో? మెస్సీ విషయం. అంటే కన్య అంటే ఏమిటి? ఏ పురుషుడు ముట్టనటువంటి. మరి బైబిల్లో మరీని గురించి మనం చూస్తూ ఉంటాం. ఆమె కన్యకగా ఉంది, ప్రదానం చేయబడి ఉంది. ఇప్పుడు నీవు కూడా ఏమైపోయావండి, కన్యకగా మారిపోయావు. దేని బట్టి చెప్పండి? ఆయన నామములను బాప్తిసం పొందడం ద్వారా, నీ యొక్క గత పాపములన్నీ క్షమించబడడం ద్వారా నీవు కూడా బుద్ధి కలిగిన కన్యకల వలి ఉండి, పరిశుద్ధాత్మ కలిగి ఉండి, ఆ యొక్క సాయంకాలంలో ఆ యొక్క వెలుగు కలుగునుగాక, ఆ వెలుగు నీలో ప్రకాశించడం ద్వారా, ఆ వెలుగు నీలో కలుగుడు నీలోనికి వచ్చుడు ద్వారా నీవేమైపోయావనండి, పవిత్రమైన కన్యకగా అయిపోయావు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ సెకండ్ కమింగ్లో, అంటే ఈ తెల్లవారుజామున ఆయన వెలుగుని చీకటిని ఆయన వేరుపరుస్తున్నాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా. మరి ఇంతకుముందు ఎక్కడున్నామండి? చీకటి గల చోటును వెలుగుగా ఉన్నాం మనం. అందుకని మీరు ఈ లోకంలో జ్యోతుల వలె ఉన్నారు అన్నది బైబిల్. జ్యోతుల వలె ఉన్నారు అన్నది బైబిల్లో. కాబట్టి చీకటి గల చోటున వెలుగు దీపం వలె ఉన్నాం మనం. ఇప్పుడైనట్లయితే ఆయన వెలుగుని చీకటిని వేరుపరుస్తూ ఉన్నాడు. ఆయన ఇప్పుడు వెలుగునకు పగలనియు, పగలంటే ఏమిటి చెప్పండి? రాజ్యము. ఆయన నామస్కారం. రాజ్యమనియు ఏమండి, చీకటికి రాత్రినియు ఆయన పేరు పెడతా ఉన్నాడు. వీడు నా రాజ్యము, నా ప్రజలు, నా వారు. వీళ్ళకి రాత్రి. రాత్రి అంటే ఏమిటి చెప్పండి? నరకమే. అక్కడ నరకమే, దాన్ని రాత్రి అంటారు. వేళ్ళ పాలన ఏమంటారు చెప్పండి? పగలంటారు. ఇక్కడ వెలుగు చీకటి, వెలుగు చీకటి. అందుకని బైబిల్ ఏముంది? రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉందను. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉంది. మరి అక్కడ మరి నరకం రాత్రి అంటున్నారు కదా, మరి ఇదేంటి అని అనుకోవచ్చు. పగలు అంటే 1000 ఏళ్ల పాలన అయితే, రాత్రి అంటే అది. మరి ఇది ఎలాగూ అంటే ఈ భూమి మీద మనము పగలను మనం చూస్తున్నాము, రాత్రిని కూడా మనం చూస్తున్నాము. అయితే మరి రాత్రి అని ఉంది కదా, మరి రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉంది అని అంటే ఈ లోకాన్ని ఉద్దేశించి చెప్పాడు ఆయన. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే సమయాన్ని ఉద్దేశించి చెప్పాడు ఆయన. సమయాన్ని అంటే రాత్రి చాలా గడిచి పగలు ఎలా సమీపంగా ఉంటుందో అలాగే ఈ యొక్క సమయము కూడా చాలా గడిచిపోయింది. ఆత్మ సంబంధంగా చెప్తున్నాడు. మనం అక్కడ ప్రకృతి సంబంధంగా చెప్పాడు, కానీ ఆత్మ సంబంధంగా మనం చూస్తున్నాం అన్నమాట. రాత్రి అంటే రాత్రి అని కాదు, అయిపోయింది, ఇక పగలు రాబోతుందంటే రాజ్యం రాబోతుందని అక్కడ అలాగ ఉపయోగించారు. ఆయన నా మనసు. హల్లెలూయా. అందుకని రాత్రి ఇద్దరు రాత్రి ఇద్దరు మంచం మీద ఉంటారు ఏమండి. అలాగే పగలు కొంతమంది తిరగలు విసురుతూ ఉంటారు, పొలంలో ఉంటారు. అంటే మన ఇప్పుడు ప్రపంచంలో ఒక ప్రాంతం రాత్రిలో ఉంటుంది, ఒక ప్రాంతము పగల్లో ఉంటుంది.
ఆ రాత్రిలో కొంతమంది వెళ్ళిపోతారు, పగల్లో నుండి కొంతమంది కొనిపోబడతారు. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే, ఈ శరీరం ఏం చేస్తుంది, నాయనా ఈ చీకటి నుండి నన్ను వేరు చేయి నాయన, ఈ లోకం నుండి నన్ను వేరు చేయి నాయన, ఈ లోక తలంపుల నుండి నన్ను వేరు చేయి నాయన. ఎప్పుడైతే నువ్వు వేరు అయిపోతావో అప్పుడు పగలుగా ఉంటావు. నువ్వు ఆయన నామనిస్తావు. పగలంటే ఏ పాపం లేని వ్యక్తిగా ఉంటావు. పగల్లో చీకటి ఉండదు అంటే దాని అర్థం ఏంటంటే ఏ పాపము లేని వారు అని అర్థం. ఏ పాపము లేని వారు అంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ, ఆనందం కలిగి ఉన్నామంటే ఏ పాపము లేదని అర్థమైందా? అందుకనే ముందు ఇప్పుడు ఈ శరీరం మారాలంటే ఏమండి, మహిమ శరీరం పొందుకోవాలంటే కొవ్విన తోడ వలె స్వస్థత పొంది కొవ్విన తోడ వలె గంతులేయాలంటే ముందు మనస్సు ఆరోగ్యముగా మారాలి. ఆయన మనసు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మనస్సు ఆరోగ్యంగా మారినప్పుడు, ఎప్పుడు ఆరోగ్యంగా మారదు చెప్పండి? ఇప్పుడు చూడండి, అస్వస్థత అంటే ఇక్కడ దేహం యొక్క విమోచన కొరకు మునుగుతూ ఉన్నారు ఉంది బైబిల్లో. అంటే ఒక అస్వస్థత అంటే ఆత్మ సంబంధమైన అస్వస్థత, ఆత్మ సంబంధమైన అనారోగ్యం. అది శారీరకమైన అనారోగ్యం గురించి కదా అక్కడ మూలుగుతూ ఉంది. ఆత్మ సంబంధమైన అనారోగ్యం అంటే ఈ దేహం నుండి నన్ను విమోచించు నాయన, విమోచించు నాయన. ఆ దేహం నుండి విమోచించమని మొరపెడతాను. దాని భావం ఏమిటంటే నాయన నాకు నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందాన్ని నాకు దయచేయి నాయన. ఆయన నామస్కారం. ఎందుకంటే ఆదాం వల్ల దాన్ని మనం పోగొట్టుకున్నాం. అది నాకు ఇవ్వు నాయన. ఎందుకంటే ఆమె ఆ సమాధానం కొరకు మునుగుతూ ఉంది. బలహీనత ఉంటే ఏముండదు చెప్పండి? సర్వశక్తివంతుడు నీకు ఎక్కడ సమాధానం లేదు. ఆ సమాధానం కావాలంటే ఆ బలహీనత కొరకు నువ్వు మొరపెట్టాలి, క్షమించమని అడుగుతావు. అప్పుడు నీకు ఆయనకు మధ్య సమాధానము వచ్చేస్తుంది. అప్పుడు నువ్వు స్వస్థపరచబడిన వ్యక్తి అవుతావు. ఆయన అప్పుడు ఆనందం వేస్తుంది నీకు. ఆ పాపం ఆయన క్షమించాడు. కాబట్టి అంటే మానసిక ఆరోగ్యము కావాలి. నీతి, సమాధానము కలిగి ఉంటే ఆ మనస్సు ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. ఆ నీతి లేకపోయినా, నీవు ఆయనకి నీకు మధ్య సమాధానం లేకపోయినా, సరిగా నువ్వు ప్రార్థన చేసుకోకపోయినా, బైబిల్ సరిగా చదవకపోయినా, లేకపోతే లోక వ్యర్థమైన మాటలు ఏవేవో నువ్వు మాట్లాడుతూ ఉన్నా, లేకపోతే లోక సంబంధమైన ఆశలతో నువ్వు ఉన్నా, ధనాపేక్షతో నువ్వు ఉన్నా, ఏమండి, లేకపోతే ఈ యొక్క ఏవేవో ఉన్నా కానీ నీ మనసు ఎలా ఉంటుంది చెప్పండి? సంతోషంగా ఉంటుందా? అనారోగ్యంతో ఉంటుంది, బలహీనతతో ఉంటుంది, బాధతో ఉంటుంది, చింతతో ఉంటుంది. ఎప్పుడైతే ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో వాక్యం విని, ఆత్మ సంబంధమైన విషయాలు విని సమాధానం పొందుతావు, అప్పుడు నువ్వు ఎక్కువ ఉండి మానసిక ఆరోగ్యంతో వెళ్తావు. ఆయన హల్లెలూయా. అందుకని ఆయన స్వస్థపరచు జీవవృక్షమై ఉన్నాడు. తల్ల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు.